నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దేశ 18వ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రత్యేక రైల్వే పరిపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక కొత్త శకానికి నాంది పలికినట్లయింది. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లలోని కొన్ని భాగాలను పునర్వ్యవస్థీకరించి ఈ కొత్త జోన్ను ఏర్పాటు చేశారు. ఇందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 385 రైల్వే స్టేషన్లతో విస్తరించి ఉన్న ఈ జోన్లో 62,000 మంది సిబ్బంది పనిచేయనున్నారు. వార్షికంగా సుమారు 15,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్న ఈ జోన్ సాధారణ రోజుల్లో 500 ప్యాసింజర్ రైళ్లు, 800 గూడ్స్ రైళ్లను నడపనుంది. విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ, త్వరలో రానున్న మూలాపేట పోర్టులను అనుసంధానించడం ద్వారా ఈ జోన్ సరుకు రవాణా, మల్టీ మోడల్ లాజిస్టిక్కు భారీగా ఊతమివ్వనుంది. కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి ప్రజల ఆనందంలో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఒక భావోద్వేగపూరితమైన చిరకాల కళ నెరవేరిన చారిత్రక ఘట్టమని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన స్వాగత ఫలకాన్ని చూసినప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిదని, ఈ మైలురాయికి గుర్తుగా మొక్కలు నాటినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈ జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని మారుస్తుందని, కొత్త ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 1980ల నుంచే బలంగా వినిపిస్తోంది. ఈ పోరాటంలో తాను విద్యార్థి దశ నుంచే పాల్గొన్నానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గుర్తు చేసుకున్నారు. గతంలో దక్షిణ మధ్య రైల్వే ఏర్పడినప్పుడు తెలుగు మాట్లాడే ప్రాంతాలను చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వే నుంచి మార్చారు. కానీ వ్యూహాత్మకంగా కీలకమైన వాల్తీరు డివిజన్ను కోల్కతా కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోనే ఉంచారు. ఆ తర్వాత 1997లో భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పడినప్పుడు వాల్తేరు డివిజన్ను దాని కిందికి తెచ్చారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నష్టం, నియామకాల్లో వివక్ష, ప్రయాణికుల సమస్యలపై నిర్లక్ష్యం వంటివి పెరిగాయి. దీంతో ప్రత్యేక జోన్ డిమాండ్ మరింత బలపడింది. ఈ డిమాండ్ సాధన కోసం బీజేపీ, ఇతర పార్టీలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు రైల్వే మంత్రులకు వినతి పత్రాలు సమర్పించామని, 2010 మార్చి 20న విశాఖలో భారీ రైల్ రోకో నిర్వహించామని ఆయన వివరించారు. రాష్ట్ర విభజన సమయం నుంచి నలిగిన ఈ ఫైల్ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగంగా ముందుకు కదిలింది. 2014లో నాటి యూపీఏ ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ హామీ ఇవ్వగా, 2019లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త జోన్ ఏర్పాటును ప్రకటించింది. 2024లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జోన్ ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. 2025 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ 149 కోట్లతో జోనల్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ఏడాది జూన్లో సందీప్ మధురన్ను కొత్త జోన్కు జనరల్ మేనేజర్గా నియమించారు. ఎట్టకేలకు దశాబ్దాల పోరాటం, ఎందరో నాయకులు, ప్రజా సంఘాల కృషి ఫలించి ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ నెరవేరింది. ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఆర్థిక పరివర్తనకు, రాష్ట్ర డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.